కింది వచనం, చివరి వచనం. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఈ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చాం. పోయిన వారం మనం 20వ వచనం ధ్యానం చేసాం. మరి ఆ 20వ వచనంలో కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. మీకు అర్థమైందో కాలేదో. విమోచకుడు అంటే విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. మన యొద్దకు రావాలి అంటే ఎప్పుడు వస్తాడో అనే విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేసాం. మనల్ని కనికరించేవాడు, కాపాడేవాడు మన యొద్దకు ఎప్పుడు వస్తాడు అంటే అక్కడ తిరుగుబాటు చేయటం మానిన వారి యొద్దకు, అంత మాత్రం కాకుండా వారు మాని మళ్ళు కొన్న వారి యొద్దకు దేవుడు లేకుంటే విమోచకుడు వస్తాడు. కొందరు మానుకుంటారు కానీ మళ్ళుకోరు. అంటే ఆ పనులు మానేస్తారు కానీ దేవుని వైపు రారు, మళ్ళుకోరు. కానీ తిరుగుబాటు మానాలి, ఆయన వైపు మళ్ళుకోవాలి. అప్పుడే విమోచకుడు అంటే విడిపించేవాడు మన యొద్దకు వచ్చి విడిపిస్తాడు అనే సత్యాన్ని పోయిన వారం నేర్చుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలు దుఃఖంతో బాధపడుతూ దేవుని అనుసరిస్తున్నప్పుడు దేవుడు వారిని కాపాడలేదు, విడిపించలేదు. వాళ్ళు ప్రార్థన చేశారు 20 సంవత్సరాలు, కన్నీరు కార్చారు, దుఃఖంతోనే దేవుణ్ణి వెంబడించారు, అనుసరించారు. ఇంకా మమ్మల్ని కాపాడవా ప్రభా, మమ్మల్ని విడిపించవా ప్రభా, ఇంకెంతకాలం ప్రభా, ఇలాంటి అంటే దుఃఖంతో అనుసరించడం అంటే దేవుడి పట్ల సంతోషం లేకుండా ఉన్న పరిస్థితిని బట్టి దేవుని నిందిస్తూ ఇంకెప్పుడు ప్రభు నా బ్రతుకు బాగుపడుతుంది అన్నట్లుగా దేవునితో మాట్లాడుతూ దుఃఖంతో ఆయన అనుసరించడం. అట్లా వాళ్ళు 20 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అయితే అప్పుడు సమూయేలు ఒకటే మాట చెప్తాడు, మీరు మాని మళ్ళిన ఎడల ఏంటంట, మీరు మానుకోవాలి, మళ్ళుకోవాలి. అస్తారోతు దేవతలను, బయలుదేవతలను పూజించుట మాని యెహోవా వైపు మళ్ళు కొనిన ఎడల. ఆ మాట ఒక్కటి చూసుకొని మళ్ళీ ఈ భాగంలోకి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళు కొనిన ఎడల. చాలు, ఒక్క నిమిషం. అంటే పూర్ణ హృదయంతో మారలా, మళ్ళుకోలే. అంటే దేవుని అనుసరిస్తున్నారు, లోకాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద దేవుని కృప వాళ్ళ మీదకి రాలే, వారు ఆ పరిస్థితి నుంచి విడిపించబడలేదు. అందుకని అంటాడు, మీరు అనుసరిస్తున్నాం అనుకుంటున్నారు కదా, ఆచరిస్తున్నాం అనుకుంటున్నారు కదా, ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారు కదా, దుఃఖమే మీ బ్రతుకులో ఉందని బాధపడుతున్నారు కదా, అలా కాదు. అవన్నిటిని వదిలేసి మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళిన ఎడల. ఎలా మళ్ళాలి అంటే అన్ని దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఎలా మళ్ళుకోవాలి? తీసివేసి. చాలామంది మందిరానికి వస్తారు, తీసివేయరు. దేవుని కలిగి ఉంటారు కానీ తీసివేయరు. అంటే వీళ్ళు కూడా 20 సంవత్సరాలు ఎలా ఉన్నారని అర్థం. తీసివేయకుండానే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు హృదయంలో ఉంచుకొని, జీవితాల్లో ఉంచుకొని, కుటుంబంలో ఉంచుకొని, ఆ పద్ధతులు అనుసరిస్తూ వాటిని చేస్తూ దేవుని కూడా ప్రార్థన చేశారు. మనం కూడా చాలా సందర్భాల్లో లోకానుసారంగా ఇదే కరెక్ట్ అనే భ్రమలో వెళ్తూ దేవుని కూడా ప్రార్థన చేస్తాం. కానీ మనకు అర్థం కాలేదు, ఎందుకు ఈ శత్రువు నా ఇంట నుంచి, నా బ్రతుకు నుంచి తొలగిపోలేదు, ఇంకెంతకాలం వీడి యొక్క బాధ, ఎంతకాలం వీడి యొక్క దుఃఖం నేను అనుభవించాలి అని
బాధపడుతూ ఇంకెంతకాలం అయ్యని అని అడుగుతాం, కానీ అసలు మన బ్రతుకును మార్చుకోకుండా బ్రతుకుతుంటాం. అందుకని సమూయేలు డిసైడ్ చేసి చెప్తున్నాడు, విమోచకుడు విడిపించేవాడు మీ యొద్దకు రావాలి అంటే మీరు సియోనులోనే ఉన్నారు, ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోకి ఎక్కారు, ఒకప్పుడున్న లోకాశను వదిలిపెట్టారు. కానీ పాపము మీ హృదయంలో ఉంచుకొని, తిరస్కారం మీరు హృదయంలో ఉంచుకొని, దేవుని మాటకు లోబడకుండా మీకు తెలిసిన దాన్ని బట్టి బ్రతుకుతూ, దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా మీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఆయన అనుసరించిన దాన్ని బట్టి దేవుడు అలాంటి బ్రతుకును, అలాంటి భక్తిని దేవుడు ఇష్టపడ్డు. వదిలిపెట్టాలి, లోకాన్ని వదిలిపెట్టాలి, లోక ఆశలను వదిలిపెట్టాలి, అప్పుడే దేవుడు వారిని ప్రేమిస్తాడు అని చెప్పి మీరు మళ్ళుకోవాలి. మీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నిటిని తీసివేసి మీరు మళ్ళుకుంటే అంటాడు, అప్పుడు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించు, అప్పుడు ఫిలిష్తీయుల చేతులను మిమ్మును విడిపించును. అప్పుడు అంటే మీరు ఎప్పుడు తీసివేసుకుంటారో అప్పుడు, ఎప్పుడు మళ్ళుకుంటారో అప్పుడు, ఎప్పుడు వదిలిపెడతారో అప్పుడు. వదిలిపెట్టకపోతే ఎప్పుడు మన బ్రతుకులో క్రియలు జరగవు. చూడండి, ఎప్పుడు ప్రభువా అంటే ఇప్పుడే వదిలిపెట్టు, మరి తీసేసుకో, మరి దూరంగా ఉండు, మరి వాటిని కాదనుకో, మరి అవి చెయ్యం, అవి వదులుకోలేము, అవి కావాలి, దేవుడు కావాలంటే బైబిల్ ఒకటే ఉంది, ఏ వ్యక్తి కూడా దేవునికి సిరికి దాసుడిగా ఉండలేడు. మన హృదయంలో పాపం ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు. మన హృదయంలో లోకాశలు ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు. మన జీవితంలో లోక సంబంధమైన కోరికలు ఉంటే మన బ్రతుకులో ఉంటాడా? ఉండడు. వాటిని తొలగించి నేను ఉంటాను, అన్నిటినీ నీకు సమకూరుస్తానంటాడు. మనం ఇవి కావాలి ప్రభువా, నువ్వు కూడా ఒక పక్కన ఉండాలి అన్నట్లుగా మన భక్తి ఉంటుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఉండడు. పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకొని, లోకం వైపు నుంచి లోకంలో ఉన్న ఆలోచనలన్నీ తీసివేసి ఆయన వైపు మనం ఎప్పుడైతే మళ్ళీ ఆయనను మాత్రమే సేవిస్తాం, అప్పుడు ఎప్పుడయ్యా నాకు ఇబ్బంది తొలగిపోతుంది, ఎప్పుడయ్యే కష్టం పోతుంది, ఎప్పుడయ్యే బాధ పోతుంది అంటే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు, ఆలోచనలు, ఉద్దేశాలు, పద్ధతులు నీ బ్రతుకు నుంచి తొలగించి వేసి, తీసివేసి నువ్వు దేవుని సేవిస్తే అప్పుడు నీకు విజయం ఇస్తాడు. అందుకని ఎప్పుడైతే వీళ్ళు అది వదిలిపెట్టేశారో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వెంటనే ఏం చేశారు, అంతటా ఇశ్రాయేలీయులు ఏం చేశారు, బయలుదేవతలను, అస్తారోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. తీసివేశారు, చెప్పంగానే లోబడ్డారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా చెప్పినా కొన్ని మార్చుకోరు, కొన్ని వదులుకోరు, కొన్నిటిని వాటికి దూరంగా ఉండరు. అది ఇంకా మనుషులకి ఇంతే కదా అనుకొని బ్రతుకుతారు, ఎవరు బాగు చేయలేరు. సమూయేలు కూడా దినము అని అంటాడు, ఆయన జీవితంలో ఒక తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ ఉంది, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అంటాడు. అంటే 20 సంవత్సరాలుగా వాళ్ళ కోసం ప్రభువా, నా బిడ్డలు, నా ప్రజలు, నా సంఘాన్ని ఎంతకాలం ప్రభా, ఇన్ని సంవత్సరాలు దుఃఖంలో బాధపడుతున్న, వేదంతో బాధపడుతూ, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా. ఆహా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళే విడిపించుకోవట్లేదు, వాళ్ళే వదిలిపెట్టట్లేదు, వాళ్ళే మార్చుకోవట్లేదు. ముందు వాళ్ళు మారమని చెప్పు, నేను మారుతాను అని దేవుడు అంటున్నాడు. చూడండి, మనం మారితే ఆయన మారుతాడు, మన వైపు తిరుగుతాడు. మనం మారకపోతే ఆయన కూడా మారడు, ఆయన కూడా మారడు, అంతే. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మళ్ళుకున్నారో దేవుని సన్నిధికి వచ్చి, చూడండి 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేశారో ఏం జరిగిందో చూడండి. 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి.
ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థించుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేశారు. ఎప్పుడైతే వీళ్ళందరూ మిస్పాలో కూడుకున్నారు, ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, అందరూ కూడుకుని ఏం చేస్తున్నారు? ఒకటే ఏడుస్తున్నారు, అయ్యా మేము వదిలిపెట్టేస్తాం ప్రభా, అయ్యా మేము తీసేసుకున్నాం ప్రభా, అయ్యా మేము పాపాత్ములం అయ్యా, ఇప్పటి వరకు మీలా నడిచామయ్యా, కాబట్టి మా బ్రతికి ఇట్లా అయిపోయింది ప్రభా, ఇంకా వాటి జోలికి పోం ప్రభా, వాటిని తీసేసి అంటే సమాజం అంతా కూడా ఒకటే శుద్ధీకరణ చేసుకుంటున్నారు. పాపముని బట్టి పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకు, ప్రభా మేము పాపాత్ములయ్యా అని నీళ్ళు చేదిపోసి వాళ్ళంటే పరిశుద్ధపరుచుకొని ఒప్పుకొని వదిలిపెట్టేస్తున్నారు. ఆ క్షణంలో ఆ రోజే అందరు మిస్పాలో ఉన్నారనుకుని ఏం చేశారు? ఫిలిష్తీయులు అందరూ కూడా వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు చుట్టుముట్టారో వీళ్ళు భయపడ్డారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ప్రార్థన చేయమని చెప్తాడు. ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. చూడండి 8వ వచనం కింది భాగాన్ని మనం చదువు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అంగీకరించాడు చెప్పండి? దేవుడు సమూయేలు ప్రార్థన ఎప్పుడు అంగీకరించాడు? వాళ్ళు మానుకున్నప్పుడు. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు, అయ్యా మా కుటుంబం గురించి ప్రార్థన చేయ, మా బిడ్డల గురించి ప్రార్థన చేయ, మా గురించి ప్రార్థన చేయ అంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటారు, కానీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడంటే వాళ్ళు మానుకున్నప్పుడు, వాళ్ళు మార్చుకున్నప్పుడు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. కాకపోతే మనకి ఈ సత్యం అర్థం కాక ప్రార్థన చేయమని చెప్తాం, మన ఇష్టానుసారం మనం బతుకుతాం. కానీ సమూయేలు ప్రార్థన దేవుడు ప్రతిరోజు చేస్తాను వినలేదా? విన్నాడు, కానీ జవాబు రాల. సంఘంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నప్పటికీ కొందరి జీవితాల్లో కొన్ని కాలాల్లో దేవుడు విని వారికి జవాబు ఇచ్చాడంటే ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో వాళ్ళ బ్రతుకుల్లో ఏదో క్షణం ఒప్పుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ పరిస్థితుల్లోనో వారి కుటుంబంలోనో ఎక్కడొక చోట పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించాను అన్నదాన్ని బట్టి సంఘంలో చేసే ప్రార్థన దేవుడు విని ఆ రోజు వాళ్ళ బ్రతుకులో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మన యొద్దకు రావాలి, విమోచకుడు వారి యొద్దకు రావాలి అంటే బేసిక్ ఏంటంటే మనము వదిలిపెట్టి మళ్ళుకోవాలి, తిరుగుబాటు మాని. ఏ విషయంలో మానివేయాలో ఒక దాని గురించి కనీసం ఒక 4-5 వారాలు చెప్పుకున్నాం. నువ్వు మాని ఏవి మానాలి అనే వాటి గురించి మీకు గుర్తుందో లేదో, ఏమి మానాలో చాలా 2-3 వారాలు, ఒక నెల రోజులు చెప్పుకున్నావేమో. అవి మాని ఇవి మాని, అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు మానాలి, చెడు సాహసాన్ని మానాలి, లేకుంటే అబద్ధం చెప్పుట మానాలి, లేకుంటే కపటంగా ప్రవర్తించడం మానాలి. ఇవన్నీ మానాలి. మాని దేవుని వైపు మళ్ళుకోవాలి. అప్పుడు విమోచకుడు వారి యొద్దకు వస్తారు. ఈ వీళ్ళ జీవితంలో కూడా ఎప్పుడైతే 20 సంవత్సరాలు మానుకోలేదో, ఎప్పుడైతే వీళ్ళు మానుకున్నారో ఆ రోజే ఫిలిష్తీయులు వచ్చారు, ఆ రోజే దేవుడు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజే ఆ దినమందు అని అక్కడ ఉంది. చూడండి ఎన్నో వచనమమ్మా? 10వ వచనం. ఆ దినమందు, 10వ వచనమేనా? యెహోవా ఆ దినమున, దానికంటే ముందు 9వ వచనం. 6వ వచనం చూడండి. 6వ వచనం. ఆ దినము చూడండి, యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి అని పాయింట్ పట్టుకోండి. ఆ దినము ఉపవాసం ఉన్నారు, కుమ్మరించి ప్రార్థన చేశారు. అదే రోజు కూడా శత్రువులు వచ్చారు, కానీ అదే రోజు వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అదే రోజు ఆ దినమందే దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించి ఏం చేశాడు అంటే 10వ వచనం కింది భాగాన్ని మనం చదివితే, యెహోవా ఆ దినమున అంటే ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో ఆ దినమందే
ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు మెరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విమోచకుడు వచ్చాడా లేదా? ఎప్పుడు వచ్చాడు? 20 సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చారు? వాళ్ళు ఏడ్చినప్పుడు వచ్చారా? మనం ఏడుస్తాం, చిన్నదానికి పెద్దదానికి. బాధ కలిగితే ఏడుస్తాం, ఇబ్బంది కలిగిస్తే ఏడుస్తాం, ఎవరిని తిడితే ఏడుస్తాం. అప్పుడు రాడు. కొన్నిసార్లు కడుపు మార్చుకొని కూడా ఉపవాసం ఉండొచ్చు, అప్పుడు రాలే. ఎప్పుడైతే ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థన చేశారో అదే దినం శత్రువు వస్తే అదే రోజు వారి మీదికి వచ్చిన శత్రువును జయించడానికి దేవుడు కూడా దిగి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన జీవితంలో అలాంటి దినాలు కొన్ని ఉండాలి. ఏ రోజు నీ జీవితంలో కార్యం జరిగింది అని చెప్పడానికి నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన, ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఈ కార్యం చేశాడు, ఆ రోజు నేను మార్చుకున్న తర్వాత దేవుడు ఈ కార్యం చేశాడు, ఆ రోజు నేను ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత దేవుడు ఈ కార్యం చేశాడు అని ఒక కార్యం జరిగించిన దినం నీ బ్రతుకులో ఒకటి ఉండాలి. ఆ దినమందే వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆ దినమందు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేశాడు. ఇప్పుడు మనం మూలవాక్యం ఏం చదువుకున్నామంటే, తిరుగుబాటు మాని మళ్ళిన ఎడల విమోచకుడు వారి యొద్దకు వచ్చును. ఇప్పుడు విమోచకుడు వచ్చాడా లేదా? వచ్చాడు. మరి మన యొద్దకు ఎందుకు రావట్లేదు? మన జీవితాన్ని కాపాడడానికి ఎందుకు రావట్లేదు? విడిపించడానికి ఎందుకు రావట్లేదు? తీర్చడానికి ఎందుకు రావట్లేదు? ఏమయ్యా దేవుని చిత్తం అని మసిపూసి మన స్థితిని మార్చుకోకుండా దేవుడి మీద ఏదో సామెత చెప్పినట్టుగా మనం బాగా వాక్యానుభవం కలిగిన వారికి మనం మాట్లాడకూడదు. ఎందుకు రాలేదో అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు నా ఎందుకు రావట్లేదు? ఇశ్రాయేలులో ఆయన ప్రత్యక్ష కావట్లేదు. కారణం ఏంటి? దానికి ఒక రీజన్ ఉందా లేదా? ఏలి కుటుంబం దేవుని సన్నిధి సరైన పరిచారం చేయట్లేదు, అందుకని ఆ యొక్క ప్రత్యక్షత అవ్వలేదు. ఇశ్రాయేలు అందరూ దేవుని వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షత కాలేదు. అంటే ఆయన దర్శనం ఇవ్వడానికి, ఆయన ప్రత్యక్షత కావడానికి మనము ఆయన ఎదుట యోగ్యులుగా యథార్థవంతులుగా ఉండాలి, లేకపోతే ఉండడు. సౌలుతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? సౌలు బ్రతికినంతకాలం 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రాజుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడలేదు? ఆయన ప్రార్థన చేసిన దేవుడు జవాబు ఎందుకు ఇవ్వలేదంటే దేవునికి వ్యతిరేకంగా బతికాడు కాబట్టి. నేనంటాను, మనం బతకొచ్చు. ఇప్పుడు దేవుని మాట విననందున సౌలు రాజ్యం పోయిందా? చెప్పండి, పోయిందా? పోలా. 40 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడుగా, రాజరికం, అధికారం, గౌరవం అన్నీ అనుభవించాడుగా. కానీ ఏం పోయింది? దేవుని కాపుదల పోయింది, దేవుని కృప పోయింది. తర్వాత ఎప్పుడైతే దేవుని కృప, దేవుని కాపుదల పోతుందో దాని తదనంతరం వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం సర్వం నిర్వీర్యమైపోతుంది. అప్పుడు ఒకవేళ బతకొచ్చేమో సంపాదించుకున్న దాన్ని బట్టి, కూడబెట్టుకున్న దాన్ని బట్టి, లేకుంటే ఉన్న దానిని బట్టి, ఒకవేళ కష్టం లేకుండా, బాధ లేకుండా బతకొచ్చేమో. తర్వాత బతకడానికి ఏమీ ఉండదు దేవుని కృపను కోల్పోతే. దేవుని మాటకు లోబడకుండా, చెప్పిన మాట వినకుండా బతికాడు సౌలు. అధికారం ఉంది, రాజ్యం ఉంది, అంటే తన కోసం పనిచేసే ఒక పరివారం ఉంది, పోరాడే వాళ్ళు ఉన్నారు, మాట వినేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు ఎక్కడ పోయింది, అంత బాగానే ఉంది కదా అనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టేశాడని సంగతి మర్చిపోయాడు. గమనించండి. కాబట్టి ఈరోజు ఒకవేళ దేవుడు మనం వదిలిపెట్టినా మన ఆస్తి ఆడిగిపోదు, మన ఆరోగ్యం ఎక్కడికి పోదు, మన ఉద్యోగం ఎక్కడికి పోదు, అన్నీ బాగానే ఉంటాయి, బాగానే బతుకుతాం. కానీ దేవుడు మనం వదిలిపెడితే కొంతకాలం మాత్రమే బాగా బతుకుతాం, తర్వాత ఇంక బతకడానికి ఏముండదు. చూడండి, తర్వాత బతకడానికి ఏముండదు. అంతకంతకు ఏమైపోయింది సౌలు రాజ్యం? ఏముంది అక్కడ? ఒక మాట చదవండి, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయమమ్మ. మూడో అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను,
సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ఏంటి కారణం? యుద్ధం చేసేవారు లేరా? యుద్ధం చేయలేదా? ప్రయాసపడలేదా? రాజ్యం కష్టపడలేదా? దేవుని కాపుదల పోయింది అంతే. దేవుని కృప దూరం అయిపోయింది. కాబట్టి ఈరోజు నేను ఎట్లా బతుకుతున్నా, నాకు కలిగి ఉన్నది బాగుంది, నేను సంపాదించుకుంది బాగుంది, నాకేం కాదు అనుకున్న భ్రమలో బ్రతుకుతూ దేవుడు మాట్లాడకపోయినా పర్లేదు, నేను రోజుకు తింటున్నాను, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకపోయినా పర్లేదు, నా రోజు గడిచిపోతుంది, బాగానే బతుకుతున్నాను, నా స్థితి అలానే ఉండే భ్రమలో బ్రతుకుతున్నావా? నువ్వు కొంతకాలం బతుకుతావేమో, తర్వాత నీవు, నీ బిడ్డలు, నీ పిల్లలు ఆ స్థితిలోకి రాలేరు. అంత దారుణం. దేవుడే ఎన్నుకొని, ఏర్పరచుకొని, పిలుచుకొని, దాచి పిలిచి ఇచ్చిన రాజ్యం దేవుడు తీసేశాడు, వదిలేశాడు. కారణం ఒకటే, దేవుని మాట వినకపోతే. కాబట్టి ఈరోజు దేవుని మాట విని ఆయన వైపు మళ్ళుకోకపోతే, ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు సౌలుకు అవకాశం ఇచ్చాడు. 1కి 2 సార్లు వినలా, వదిలేశాడు. సో అదే రేపు సండే చెప్పాలనుకున్న వాక్యం కూడా అదే. దేవునికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది సత్యం. దేవునికి మాటకు, దేవుని వాక్యానికి, దేవునికి మనం చోటు ఇవ్వకపోతే, సౌలు జీవితంలో కూడా అదే. దేవుని మాటకు చోటు ఇవ్వలేదు. ఏమైంది? అంతకంతకు నీరసిల్లెను. ఆదుకునేవాడు లేడు, బలపరిచేవాడు లేడు, ఉన్నవాడు మారిపోయాడు. అబ్నేరు కొంతకాలం తోడుగా ఉన్నాడు, ఏం చేశాడు? తర్వాత దావీదు వైపు మారిపోయాడు. ఎవరు ఆ కుటుంబంలో ఒక్కరంటూ లేరు. దావీదు యొక్క దయాదాక్షిణాలను బట్టి మెఫీబోషెతు బతకాల్సి వచ్చింది. అందరూ చచ్చిపోయారండి. నిర్వీర్యమే అయిపోయింది ఆ కుటుంబం. కాబట్టి నేను ఎలా ఉన్నా, నేను బతుకుతున్నాను, నాకేం కాలేదు అనుకోమాకుండేది. చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఒకరోజు మొత్తం పోతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒప్పుకొని, పాపాత్ములను ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థన చేస్తాం, అప్పుడే రాజు, విమోచకుడు మన యొద్దకు వస్తాడు. 20 సంవత్సరాలుగా వారి యొద్దకు రాలా. మందసం వారి మధ్యలో లేదా? ఉంది. మందసం దగ్గర యాజక పరిచర్య జరగట్లేదా? యాజకుడు లేడా? అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పాప పరిహారార్థ బలులు జరుగుతున్నాయి, విమోచన అంటే లేకుంటే అపరాధ పరిహారార్థ బలులు అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళ బ్రతుకుల్లో మాత్రం సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుడు లేడు. కాబట్టి 20 సంవత్సరాలుగా లేని దేవుడు ఒకే ఒక ప్రార్థన ద్వారా ఒకే ఒక రోజు వచ్చాడు. ఎప్పుడంటే వాళ్ళు ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని వైపు మళ్ళినప్పుడు, పూర్ణ హృదయంతో మళ్ళుకుంటే విమోచకుడు వారి యొద్దకు వచ్చి వారిని ఏం చేశాడు? కాపాడాడు. సో ఎట్లా ఆ మాట, ఇంకొక మాట చాలా బాగుంటుంది చూడండి. 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. 13 వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఏంటంట? తిరిగి రాక ఆగిపోయారు. ఇంక వాళ్ళు రావడానికి అడ్డుకట్టబడింది. కారణం ఏంటి? వీళ్ళు మారిపోయారు. కారణం ఏంటి? వీళ్ళు మార్చుకున్నారు. కారణం ఏంటి? వీరు దేవునికి లోబడ్డారు. కారణం ఏంటి? దేవుని కాపుదల్లోకి వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఆగిపోయారు. రావడానికి సంకోచించలా. వీరికి మధ్యలో దేవుడు ఉన్నాడు. అంత మాత్రం కాకుండా సమూయేలుకు ప్రార్థన వాళ్ళకి ఏం చేసింది? అడ్డుకట్ట వేసినట్టుగా మనం చూస్తాం. అందుకని సమూయేలు బ్రతికిన దినములన్నీ కూడా అక్కడే ఆ మాట ఉంటుంది చూడండి. సమూయేలు ఉండిన దినములన్నిటిని యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు బ్రతికినంతకాలం వాళ్ళకి ఎట్లా ఉంది? విరోధంగా ఉంది. వీళ్ళు సమూయేలు బ్రతికినంత కాలం దేవుని హస్తం విరోధంగా ఉంది. మీరు గమనించండి, ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో అప్పుడు, అంటే సమూయేలు బ్రతికినంత కాలం, సౌలు రాజుగా ఉన్నంత కాలం కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే సమూయేలు చనిపోతాడో 17-18 అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథంలో, దాని తర్వాత ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చినట్టుగా, వారితో యుద్ధం చేసినట్టుగా, చివరి 30 అధ్యాయంలో సౌలు ఆ ఫిలిష్తీయుల చేతిలో
తరమబడి పొడవబడ్డ తర్వాత ఒక అమాలేకుడు వచ్చి కత్తితో చంపినట్టుగా మనం చూస్తాం. చూడండి ఎంత దారుణంగా ఉందో. విమోచకుడు వారి మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే మళ్ళుకోవడం, మానివేసి మళ్ళుకోవడం. కాబట్టి మన కుటుంబాలకు యేసుప్రభు రావాలి అనుకుంటే ఒకటే, మన బ్రతుకులో ఉన్న చెడును మానివేయాలి, పాపాన్ని తీసివేయాలి. ఎప్పుడైతే తీసివేసి, ఒక మాట ఉంటుంది, మీరు కానీ యోబు గ్రంథం అనుకుంటాను 9వ అధ్యాయం, యోబు గ్రంథం, సర్వశక్తిని నీవు వెతికిన ఎడల, దుర్మార్గతను నీ కుటుంబంలో నుంచి తీసివేసిన ఎడల అనే మాట ఇరవై 22వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, ఎలా తిరగాలి? నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణ వసను పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. తర్వాత అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. సో మన గుడారములో నుంచి దుర్మార్గమును మనము తీసివేయాలి. ఇంకొక రెఫరెన్స్ ఏంటమ్మా చెప్పింది? అదేనా? 8వ అధ్యాయమా? చూడండి 8:5లో కూడా ఎస్. నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చాలు. అక్కడేమో దుర్మార్గమును మన ఇంట్లో నుంచి, మన బ్రతుకు నుంచి తొలగించిన ఎడల. సో మన దేవుని సన్నిధి యథార్థంగా బ్రతికిన ఎడల ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన వర్ధిలో చేస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి దేవుడు అంటే విమోచకుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కుటుంబంలోకి, మన జీవితంలోకి రావాలి అంటే ఒకటే, మన బ్రతుకులు పాపం ఉండకూడదు. అదేంటయ్యా? పాపం తీసివేయడానికి కదా వచ్చాడు, ఆయన కదా తీసివేయాలి. ఆయన తీసివేసిన పాపం తీసివేశాడు. ఆ పాపానికి బట్టి నీ మీదకి వచ్చే మరణాన్ని ఎప్పుడో తొలగించి వేశాడు. అందుకని బైబిల్లో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనం పరిశుద్ధపరచబడ్డాం, కానీ పరిశుద్ధులుగా ఉండడానికి మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఆయన మాటలు మనలో ఉంచుకొని మన గుడారంలో పరిశుద్ధతను ఉంచుకోగలిగితే ఆయన మన యందు దృష్టి నిలిపి మన ఇంట్లో వచ్చి మనతో కూడా నివాసం చేస్తాడు. కాబట్టి ఈరోజు విమోచకుడు మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి? ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి ఒకటే ఒక సత్యం, మన గుడారంలో నుంచి, అది హృదయమైన గుడారం కావచ్చు, ఇంట్లో కావచ్చు, దుర్మార్గం అది ఏదైనా సరే, పాపము, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, పద్ధతులు, ఆలోచనలు, ఉద్దేశాలు, వాటన్నిటిని తొలగించి వేసి ఆయన సన్నిధిలో నిలిచి ఒప్పుకొని ప్రార్థన చేస్తే విమోచకుడు మన యుద్ధకు వచ్చి మన చుట్టూ కూడా కాపుదలగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అలా కాపుదలగా ఉంటూ ఏం చేస్తాడంటే, ఇప్పుడు 21వ వచనంలో నేను వారితో నిబంధన చేస్తాను అంటున్నాడు. నేను వారితో చేయి నిబంధన ఇది. ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఒక నిబంధన మనకు చేస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే? చూడండి కింద, మీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను అనే ఆ పదాన్ని కానీ మనం పట్టుకుంటే, దేవునికి నిబంధన ద్వారా మనం పొందుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ మాటను కానీ ఇప్పుడున్న అంటే క్రొత్త నిబంధనకు కానీ అప్లై చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు, అవునా కదా?
2025 సంవత్సరాల క్రితం సర్వమాన పాపవాళి విమోచనార్థమై ఆయన శరీరదారుడై ఈ లోకానికి వచ్చి తన శరీరమందు పాప శాప భారాన్ని మోసి శిలువ మ్రాన్ మీద దానికి కొట్టి తీసివేసి మరణమునే ఆయన తన మరణము ద్వారా చావునే చంపి తిరిగి లేచాడు. విమోచకుడు వచ్చాడు. విమోచకుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? మనతో ఒక నిత్య నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన చేశాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని, తనకు సత్యాన్ని, తన మార్గాన్ని మన హృదయంలోనే ఉంచాడు. ఇదివరకులాగా ఎక్కడో తెలుసుకోవాలని కాదు, మన హృదయంలోనే ఉంచాడు. హృదయంలో వాటిని పెట్టాడు. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సత్యాన్ని ఎలా అనుసరించి నడచాలి అంటే హృదయంలో ఉన్న వాక్యం ద్వారానే. నీతిని ఎలా కలిగి బ్రతకాలంటే హృదయంలో ఉన్న వాక్యం ద్వారానే. మరి హృదయంలో వాక్యం ఎలా ఉంటుంది అంటే అది పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటేనే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. చాలు, మరొకసారి చదువు. నా ఆత్మను మీ యందుంచి ఏం చేస్తున్నాడు? దేవుడు మనకు ఆత్మను ఎందుకు ఇచ్చాడు? విమోచకుడు వచ్చి మన పాపము నుంచి విడిపించి పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆయన కట్టడలను మన యందు ఉంచడానికి, ఆయన నీతిని, ఆయన కట్టడలను మన యందు ఉంచడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకోవడం కాదు, ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోకి నడిపిస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన మనకు బోధిస్తాడు ఎలా నడవాలో. దేవునికి వాక్యాన్ని అంటే వాక్యం ఏం చెప్తుందో అది మనకు తెలియజేస్తాడు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. 2వ కింది వచ్చింది చదువమ్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మనం ఇందాక చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొని బ్రతకడానికి. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన బోధించి తెలియచేసి సర్వసత్యంలో నడవడానికి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే దానికి ఆపోజిట్ ఏంటి? దురాత్మే. దురాత్మ దేవునికి లోబడదు, దేవుని చిత్తానికి ఇష్టపడదు, ఇష్టం వచ్చిన నడుస్తుంది అంతే. దానికి మళ్ళీ పెద్దగా దురాత్మ అంటే ఏంటి, వాళ్ళ క్రియలు ఏంటి, ఎలా ఉంటాయని పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. సో యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పాపము నుంచి విడిపించబడిన వారు, విమోచించబడిన వారు తమ యొక్క శేష జీవితం అంతా, రక్షించబడిన ఈ జీవితం పరిశుద్ధతలో కొనసాగించడానికి ఆ మరణం వరకు నమ్మకంగా బ్రతకడానికి కావాల్సిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పొందుకుంటాం. ఇప్పుడు ఆయన సర్వమాన పాపవాళి విమోచనార్థం ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చి రక్తం చిందించి వెల చెల్లించి విడిపించాడు, మరణం నుంచి మనం తప్పించాడు. అయిపోయింది కానీ పని అంటే లోక కళ్యాణం జరిగిపోయింది. అయితే ఈ విడిపించబడి పరిశుద్ధతను కాపాడుకోవడానికి, పరిశుద్ధత నిలబడడానికి, పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఆ పరిశుద్ధతను కాపాడుకొని ఆయన ఆత్మ కాబట్టి ఆ పోలికలోకి మనం మార్చబడ్డానికి ఈ లోకంలో మనం బ్రతికిన ఈ కాలమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడి ఒకరోజు ఆ పోలికగా మనం మార్చబడడానికే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అందుకని నిబంధన ద్వారా మొదట మనకు దేవుడు ఏమిచ్చాడంటే ఆత్మనిచ్చాడు.
ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే నూతన నిబంధన సంఘం ఏర్పరచబడింది. ఎందుకంటే ఆయన కట్టడలను అనుసరించడానికి, ఆయన నీతిని అనుసరించడానికి, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడానికి, హృదయంలో కలిగి దేవుని అనుసరించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అందుకనే మీ మీద ఉంచిన నా ఆత్మ అంటాడు. అంటే దేవుడు మన మీద తన ఆత్మను ఎందుకు ఉంచాడంటే, ఆత్మ ఆయన మార్గాన్ని, ఆయన సత్యాన్ని, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాన్ని మన హృదయంలో ఉండి మనకు నేర్పుతూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది. కాబట్టి మనం పాటలు పాడినప్పుడు మాత్రమే ఆత్మతో నింపబడిన వారిగా, కేకలేసిన వారిగా, లేకుంటే అన్య భాషలతో మాట్లాడిన వారిగా ఉండడం, అది ఒక్కటే ఆత్మచేత నింపబడ్డాం అనుకోవడానికి కాదు. అసలు అది రాంగ్. అది ఒక సూచన అంతే. అదొక సూచన. వీళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డానికి సూచన. కానీ ఎల్లప్పుడూ కూడా నడిపించబడాలి. ఈరోజు ప్రార్థన చేసినప్పుడు కేకలేసి, అరిసి, భాషలతో మాట్లాడి, బయటికి వెళ్ళి దుర్నీతులు, అవినీతులు బ్రతికితే అదేం పరిశుద్ధాత్మ కాదు. మళ్ళీ మాట తీరు మారకుండా, పద్ధతి మారకుండా, ఆలోచన మారకుండా, పాపపు తలంపులు, పరిశుద్ధాత్మ ఉంటే పాపపు తలంపులు వస్తాయా? నీచ క్రియలు చేయాలని ఆలోచన వస్తుందా? వ్యతిరేక స్వభావం ఉంటుందా? లేదు కదా. పరిశుద్ధాత్ముడు ఉంటే సాత్వికుడు కాబట్టి తగ్గించుకుంటాడు, భరిస్తాడు, ఓర్చుకుంటాడు, నెమ్మది కలిగి ఉంటాడు. అంతే తప్ప వ్యతిరేకమైన కార్యాలు ఏది చేయడు. అందుకని మనం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి నడుస్తున్నాడని చెప్పడానికి దానికి ఎలా చెప్తాము అంటే, ఒకటే, దేవుని సన్నిధిలో అరిసినప్పుడు కాదు, భాషలతో మాట్లాడినప్పుడు కాదు, తన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు నీతిగా బ్రతుకుతూ ఉంటే, సత్యాన్ని మాత్రం అనుసరించి బ్రతుకుతూ ఉంటే, దేవుడి వాక్యానుసారంగా తాను కట్టుకు ఉంటుంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు అలాంటి జీవితాన్ని కలగజేశాడని అర్థం. ఈ రోజుల్లో ఎందుకు దేవుని నామాన్ని అవమానించబడుతుందంటే, ఆరాధన టైంలో మాత్రమే అదేదో పూనకం వచ్చినట్టుగా ఆవహించబడి, అదేదో కేకలేసి తర్వాత మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతారు. దాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ్యం అవమాన పాలవుతుంది. కాదు, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనల్ని ఆ క్షణం కాదు, జీవితాంతము కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అందుకే దేవుడు మనకి ఈ లోకంలో ఆయనకు మనకు బోధించి, మనకు తెలియజేసి నడిపించడానికి, ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన మాటలను మనకు తెలియచేయడానికే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ శక్తిని పొంది, ఆ శక్తి చేత మనం ఈ లోకంలో నడిపించబడాలి, నడుస్తూ ఉండాలి. ఆ శక్తి లేదనుకోండి, అందుకని ఆత్మ లేనివాడు, ఆత్మ ఉన్నవాడు అంటే, ఉన్నవాడు అని ఎట్లా చెప్తావు? మన క్రియలు, మన నీతి క్రియలు, పరిశుద్ధమైన క్రియలు, యథార్థవంతమైన బ్రతుకును బట్టి పరిశుద్ధాత్మ ఆలోచించప్పుడు నడుస్తున్నాడా? పరిశుద్ధాత్మ ఉంటే వాక్యం మనకు పదే గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు అట్లా ఉండకూడదు కదా, ఇలా కాదయ్యా, సర్లే ఓర్చుకో, తప్పేముంది, భరించు, ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు అని పద్ధస్థం దేవుని వాక్యానికి లోబడి బ్రతికే విధంగా చేస్తాడు. కానీ నువ్వెందుకు ఓర్చుకోవాలి, నువ్వెందుకు తగ్గాలి, నీకేమి ఇష్టం అని రెచ్చగొట్టి ఆత్మీయతను పాడు చేసుకోండి. అందుకని యేసు ప్రభు గురించి, ఆయన ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి వీధిలో కేకలు వేయల, అరవల, తగ్గించుకున్నాడు. వాళ్ళ గడ్డం పెరకడానికి, వీపును కొట్టడానికి అప్పచెప్పుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం అలా బ్రతకాల్సి వచ్చినప్పుడు దేవుని చిత్తానికి పరిశుద్ధాత్మ ఉంటే మాత్రమే అప్పచెప్పుకోగలుగుతాం. కానీ లేకపోతే శరీరం, ఈ కోరికలు, ఇచ్చలు బయటకు వచ్చి, పౌరుషము, రోషం మన మధ్యకు వచ్చి అణిచివేసి, అంటే దేవునికి ఆత్మను అణిచివేసి ఈ లోకంలో మనకుంటే ఒక ఐడెంటిటీ పోతుంది అనే కోపం మనల్ని పెంచుకొని గొడవ పడుతూ ఉంటాం. కాదు, చూడండి. అందుకనే విమోచకుడు వచ్చి విడిపించడానికి వచ్చిన దేవుడు ఏం చేశాడు? ఆత్మను మనలో ఉంచి, ఆత్మ ద్వారా మనలో ఎందుకు ఉంచాడంటే, ఆయన ఆజ్ఞలను పాటించడానికి, ఆయన విధులను గైకొనడానికి, ఆయన మనకు బోధించి మనం నడిపించడానికి ఆత్మ చేత మనం ముద్రించాడు, విమోచించబడిన వారిని. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము
తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడ్డారో వాళ్ళకు ఒక ముద్ర వేశాడు, ముద్రించబడ్డారు. దేని చేత? వాగ్దానం చేసి. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ ఆ రోజు మీరు నా తండ్రి వలన వినిన వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి, యెరూషలేముకి వెళ్ళకుండా కనిపెట్టండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? 10వ రోజులో పరిశుద్ధాత్మతో వారి మీద దిగి వచ్చి నింపి బలపరిచి సాక్షులుగా నిలబెట్టాడు. ఎవరైతే ఆత్మచేత నింపబడిన వారే సాక్షార్థకరంగా దేవుని సాక్షులుగా దేవుని నామహిమార్థమే బతుకుతారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసినప్పుడు ఇదిగో ఇతను దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి బ్రతుకుతున్న వాడిగా మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు రక్షించబడిన వారు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అది ఈ వాగ్దానాన్ని ఈ ఆత్మను ఎందుకు ఇచ్చాడు అంటే కింద ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని మహిమ కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ అని అర్థం. ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చాడు, పరలోకం అనేది. ఆ పరలోకంలోనికి వెళ్ళడానికి ముందుగా అడ్వాన్స్గా ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆ రూపంలోకి మనం మార్చబడ్డానికి, ఒకరోజు ఆయనలాగా బ్రతకడానికి, ఆయన ఉద్దేశాలు గ్రహించడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి. కాబట్టి ఈరోజు నువ్వు ఆ ఆత్మచేత ముద్రించబడి నీ ఆత్మీయతను కాపాడుకుంటున్నావా? ఎప్పుడో ముద్రలు చెరిగిపోయాయా? ఆ ముద్రలు, ఆ వాక్యం మన హృదయంలో నుంచి, మన బ్రతుకులో నుంచి, మన గుండెలో నుంచి, మన హృదయంలో నుంచి లేకుండా పోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? హృదయంలో నుంచి ఏమొస్తాయి? మనకు తెలుసు మార్కు సువార్తలో ఏముండే దురాలోచనలు, లేకుంటే అంటే కాముకత్వము, వ్యభిచారము, అంటే ఈ రకరకాలన్నీ కూడా ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి వస్తాయి. పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ ఉంటాడు? హృదయంలోనే ఉంటాడు. అంటే ఏంటి? వీటిని తొలగించుకుంటే అప్పుడు ఆయన మనలో ఉంటాడు. సో ఇప్పుడు ఆత్మ మనకేం చేసి బోధించినప్పుడు మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. ఆయన తొలగించాడు, ఆయన తొలగించేసాడు. అంటే వాక్యంలో కూడా దేవుడు చేసేవి కొన్ని ఉంటాయి, మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే మనం చేయవలసినవి చేయకుండా వాటిని కూడా దేవుడే చేయాలంటాడు. అయ్యా అప్పుడు ఆయన ఏమంటాడు? ఇది నా పని కాదు, నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు చేస్తేనే నా పని నేను చేస్తానని అట్లా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవి మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా ఆయనే చెయ్యి అంటే నీ పని కూడా నేను ఎందుకు చేస్తాను రా బాబు, నేను చెయ్యను, నువ్వు చేసుకో, నేను అప్పుడు నా పని చేస్తానంటే. కాబట్టి సో పరిశుద్ధాత్ముడు మనకు బోధించినప్పుడు లోబడ్డం, బోధించినప్పుడు గ్రహించడం, గ్రహించిన దాన్ని బట్టి బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ మన పనులు. అని బోధిస్తాడు, చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, చెప్పడం నా పని. విని గ్రహించి దాని ప్రకారం బ్రతకడం అనేది మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. అలానే మన మనసులో కలిగే ఆలోచనలో దేవుడు మనకు బోధన అంటే వాక్యానుసారం కావచ్చు, హెచ్చరిక రూపంలో కావచ్చు, అని మనకు బోధించినప్పుడు దానికి విని లోబడి నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి గుర్తించి నడవడానికి, అర్థం చేసుకుని బ్రతకడానికి. పరిశుద్ధాత్మ కానీ లేకపోతే దేవుని ఆజ్ఞలు, దేవునికి ఉద్దేశం, దేవుని చిత్తం ఏది మనకు మనసులో ఉండదు. మన బ్రతుకులు అసలు ఏంది ఇది అంతా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది. లోకంలో కూడా అంటే లోకానుసారమైన ఆత్మ ఉంటుంది. దాన్ని మనుష్యాత్మ లేకుంటే పౌలు ఏదో దాన్ని ఒక మాట అంటాడు, చాలా ఏ మాట ఏమైనా గుర్తొస్తుందో? దేవుని ఆత్మ లేకుంటే పరిశుద్ధాత్మ, దురాత్మని కాదు, లోక ఆత్మ అని కాదు, లోకంలో ఉండేటువంటి ఆత్మ. మంచిగానే ఉంటారు, నీతిగా ఉన్నట్టుగానే ఉంటారు, కానీ దేవుని సత్యాన్ని గ్రహించలేదు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేదు. అందుకని ఒక మాట చూద్దాం. ఆ మాటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడమ్మా,
వారిలో ఉన్న దేవుని యొక్క చిత్తం వారికి లోక సంబంధులకు తెలియదు. రెండవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మకే కానీ మనుషులు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇక్కడ చూడండి, ఈ మాట కావాలి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుష్య జ్ఞానము ఎలా ఉంటుంది? నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతన వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లౌకికాత్మ ఉంటుంది. లౌకికాత్మ మనం అంటామే, మన మనుషులం, లోకంలో ఉన్నాము, లోకంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇంకా బలహీనతలు ఉంటే ఇంకా లోకంలో బతకడానికి మళ్ళీ దేవుడు ఎందుకు? అది వదిలేయాలి, తీసేసుకొని దేవుడు ఆత్మచేత నింపబడి బ్రతకడమే కదా పరిశుద్ధత అంటే. ఈ బలహీనమైన మాటలు, లోక సంబంధం ఆలోచనలు కలిగించేది ఏ ఆత్మ? లౌకికాత్మ, మనుష్యాత్మ. అది దేవుని ఆత్మ కాదు. సో దురాత్మను లేకుంటే దాన్ని ఇంకొక కాస్త క్లాసికల్గా మాట్లాడితే లౌకికాత్మ, లోక సంబంధమైన, లౌక్యం అంటారు కదా, తెలివితేటలు, ఓర్పు, నేర్పు, యుక్తి అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా లోక సంబంధంగా. అందుకనే యేసు ప్రభు కూడా ఒక వ్యక్తిని మెచ్చుకుంటాడు బైబిల్లో. ఎవరు అంటే, అతను ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు అతను కరెక్ట్గా పని చేయట్లేదు, తీసేస్తాడు. ఇంకా రేపు నుంచి నువ్వు పనిలోకి రావద్దంటే అతను ఏం చేస్తాడంటే గబగబ వెళ్ళి ఎవరైతే తన యజమానుడికి అప్పున్నాడో 1000 రూపాయలు ఉంటే నువ్వు 500 రాసుకో, 500 నాకు ఇవ్వు అని అందరి దగ్గర తక్కువ రాసు. దాన్ని అతను ఏమంటాడు, అతను చూడు ఎంత యుక్తిగా ప్రవర్తించాడు అంటాడు. యుక్తి, మనం తెలివిగా ప్రవర్తించడం, పద్ధతిగా ఉండడం, మంచిగా ఉండడం అనేది మనకేంటంటే క్లారిటీగా ఉన్నాను కదా అంటుంది. ఇప్పుడు పరిసేయుడు దేవుని మందిరానికి వెళ్ళాడా లేదా? అని ఏం పాపం చేశాడా? తప్పిదం చేశాడా? అన్యాయం చేశాడా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరికైనా అన్యాయం ఏమి చేయలేదుగా. లౌకికమైన ఆత్మచేత నింపబడి నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను అనే భ్రమలో దేవుని దగ్గరికి వెళ్ళి ఎదుటి వాడిని ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. వాడి బతికెంత సుంకరి వచ్చాడు, వాడికంటే నేను శ్రేష్ఠుడును, వాడికంటే నేను గొప్పవాడిని, నాకు వాడికి తేడేంటి అని ఆలోచన కలిగించేదంతా కూడా లౌకికమైన ఆత్మ. ఈ లౌకికమైన ఆత్మచేత నింపబడితే దేవుని పర సంబంధమైన సంగతులు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు దేని చేత వివేచిస్తాం? ఆత్మ ద్వారానే, అది పరిశుద్ధాత్మ ద్వారానే వివేచింపదగుతాం. కానీ లౌకిక ఆత్మచేత నింపబడుతూ పర సంబంధం ఆలోచనలు అంటే పరిశుద్ధత, నీతి ఉన్నా లేకపోయినా యథార్థంగా ఉండాలి, తిండి లేకపోయినా సరే కరెక్ట్గా ఉండాలి, చచ్చిపోతున్నా సరే అబద్ధం ఆడకూడదు, ప్రాణం పోతున్నా సరే భక్తిని కాపాడుకోరు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలు. ఎవరు ఉంటారు అట్లా? ఇంక ప్రాణం పోయిన తర్వాత ఏంటయ్యా నువ్వు చేసేది? ఇంకెందుకు నీ భక్తి? కాబట్టి ఉన్నప్పుడే కదా దాన్ని కాపాడుకోవాలి, ఉన్నప్పుడే అలా చేయాలి అని చెప్పి లౌకికమైన సంబంధమైన ఆత్మ ఈ ప్రాణాన్ని కాపాడుకునే ప్రమేయంలో ఇష్టానుసారంగా మన చేత తప్పుదాలు, ఇష్టానుసారంగా మన చేత పాపాలు, ఇష్టానుసారంగా ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని బతికించడానికి ప్రయాసపడుతుంది. కానీ పరిశుద్ధాత్మ ప్రాణం పోయినా సరే అలాంటి వాటికి రాజీ పడదు, అలాంటి వాటిని కోరుకోదు, అలా ఉండడానికి ఇష్టపడదు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనలో లౌకికమైన ఆత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉందా. పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తాడు?
ఆయన సంగతులను మనకు బోధిస్తాడు. పరిశుద్ధత, నీతి, యథార్థత, మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఉన్నా లేకపోయినా, పాట అయితే పడతాం, వస్త్రహీనత అయినను, కూడి ఉన్నా లేకపోయినా, శ్రమైన, దుఃఖమైన, కానీ అవన్నీ రాగానే మాత్రం మనం సడలిపోయి బాధపడుతూ నాకెందుకు అంటాం. ఇవన్నీ కాదు, ఆత్మచేత మనం అర్థం చేసుకోవాలి. ఆత్మచేత నింపబడితే దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు శ్రమ పడేది దేవుడు ముందుగానే పౌలుకు చెప్పలేదా? పేతురుకు చెప్పలేదా? యేసు ప్రభుకి చెప్పలేదా? చెప్పాడు. ఇదిగో నేను శ్రమ పడబోతున్నా, యెరూషలేముకి వెళ్ళి నేను నిందించబడతాను, చంపబోతున్నాను, దేవుడు తెలియజేస్తాడు అదేదైనా సరే. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని పాపం నుంచి విమోచించాడో, ఆయన తన వాగ్దానం చేసిన ఆత్మతో మనం ముద్రించాడు. ఆత్మను మన హృదయంలో నింపుకోగలిగితే, కాపాడుకోగలిగితే, ఆత్మచేత నడిపించగలిగితే, దైవ సంబంధమైన సంగతులను, వాక్యానుసారమైన సంగతులను మన హృదయంలో పరిశుద్ధాత్ముడు మనకు బోధించి, లోకానికి దేవుడికి వ్యతిరేకంగా మనం ఉండకుండా మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఆత్మ ద్వారా దేవుని మాటలు మన హృదయంలో ఉంచి ఆయన చేతులతో కప్పి కాపాడుతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు మన హృదయంలో ఉంటే, అందుకని మీరు కానీ ఈ మాట ఒక మాట చూడండి, 55వ అధ్యాయం అనుకుంటాను, 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన నోట, మన హృదయంలో ఆయన మాట ఉంచాడు. ఎందుకంటే కాపాడు. ఎప్పుడైతే మన నోట, మన హృదయంలో దేవుని మాట ఉంటుందో మనము కాపాడబడతాం. సో ఈ మాట ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడితే ఉంటుంది. చూడండి, మనకు చేసిన నిబంధనను, ఆ నిబంధనను బట్టి కలిగిన వాగ్దాన ఆత్మచేత నింపబడి ఈరోజు మనం నడిపించబడుతున్నామా? లౌకిక ఆత్మచేత మన అవసరాలు తీర్చుకోవడానికి, అక్కర్లు తీర్చడానికి, లేకుంటే సమస్యలు తీర్చుకోవడానికి, మనుషుల్లాగా, లోక సంబంధమైన ప్రజల్లాగా ఒక అవసరం కోసం దేవుని వెంటాడుతున్నామా? అది లౌకిక సంబంధమైన ఆత్మ. ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, ప్రభు నీవే నా దేవుడు, దాన్ని బట్టి నేను స్తుతిస్తాననేదే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే స్వరం. అందుకని పౌలు అంటే, నేను ఏ స్థితిలో ఉండనను సంతృప్తి కలిగి ఉండను. సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, దీన స్థితిలో ఉండడం తెలుసు. ఎక్కడ ఉన్నా సరే, నేను ఏ స్థితిలో ఉండినా సరే నేను సంతృప్తిగా ఉంటాను. చెప్పండి, మీకు ఏదైనా తక్కువైతే బాధపడరా? ఏ కాదులే అనుకొని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉందా? నువ్వు ఆత్మతో నింపబడ్డావు. లేదు, నాకెందుకు ఈ దేవుడు, నాకు వాళ్ళతో అలా లేడు, ఇలా లేదు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళే అని ఎప్పుడు కంపేర్ చేసుకుంటున్నావా? నువ్వు లౌకిక ఆత్మచేత నింపబడ్డావు. అంతే, పెద్ద తేడా. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాక్యం వింటుంటావు, కానీ దైవికమైన తలంపులు నీ బ్రతుకులకు రాకుండా పోతాయి. ఎవరు వింటారు వాక్యాన్ని? ఎవరు లోపడతారంటే, ఎవరైతే ఆత్మచేత నింపబడిన వారిలో మాత్రమే వాక్యం ఉంటుంది, దేవునికి చిత్తం ఉంటుంది, దేవునికి ఉద్దేశం ఉంటుంది. వారు మాత్రమే దేవుని చిత్తానుసారంగా నడవగలుగుతారు. కాబట్టి ఈ చివరి దినాల్లో మన జీవితాన్ని కాపాడుకోవడం అంతే ఆశామాషి కాదు. మనం బాగా ఉన్నామని భ్రమలో బ్రతుకుతున్నాం సౌలులాగా. చాలా జాగ్రత్త. సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ పోయిందా లేదా? తర్వాత ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. కానీ బతికేయడలేదా? అట్లనే మనము కూడా బతుకుతున్నాము. దేవునికి అరే నేను అవిధేయత చూపుతున్నానే, దేవునికి లోబడకుండా బతుకుతున్నానే, దేవుని చిత్తాన్ని చేయకుండా బతుకుతున్నానే తలంపు ఉండదు ఇంకా. ఎందుకని? లోపల వేరేది ఉంది కాబట్టి, వేరే ఆలోచన ఉంది కాబట్టి. కానీ పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకుని లోబడి వాటి ప్రకారంగా సర్వసత్యంలోకి దేవుని చిత్తానుసారంగా నడవడానికి పరిశుద్ధాత్మను ఈ చివరి దినాల్లో మన మధ్యలో ఉంచాడు. అందుకని అది కానీ పరిశుద్ధాత్ముడు కానీ మనలో ఉంటే లోకంలో ఉన్నవాడి కంటే, సాతాని కంటే గొప్పవాడు. ఆయనను హృదయంలో ఉంచుకోలేక, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేక కాపాడబడలేకపోతున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, నీ నోట నా మాట ఉంచి నిన్ను నా అరిచేతిలో చెక్కుకొని కాపాడుతున్నాను. అంటే మన నోట, మన హృదయంలో దేవుని మాట ఉంటే మనం ఏంటి? మనల్ని ఎక్కడ ఉంచుతాడు దేవుడు? ఆయన చేతిలో ఉంటాం. ఆయన చేతిలో ఉంటే ఎవడండి మనల్ని ఎవరిని చేస్తాడా?
ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? సాతాను చేతిలో. ఆయన చేతిలో ఉండాలంటే ఆత్మ చేత ఆయన మాటలు మనలో ఉంచుకుంటే ఆయన తన చేతుల్లో మనం చెక్కుంటాడు, కాపాడుతాడు. అలా కాపాడే విషయంలో ఆయన అంటాడు, మీ పిల్ల తరం కూడా మీ నోట, అంటే నా వాక్యం మీ ఇంట మీ బిడ్డలకు పిల్ల తరం ఉంచి నేను కాపాడుతూ ఉంటాను, ఇదే నా వాగ్దానం అంటుండే. మనము మన బిడ్డల బిడ్డలు ఒకవేళ దేవునికి రాకడ లేట్ అయితే అన్ని తరాల వరకు మన ద్వారా మన నోట ఉంచిన వాక్యం దేవుడు మన కాపాడుతూ, మన బిడ్డను కాపాడుతూ, వారి జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ఉంచుతూ దేవుడు ఏం చేస్తే వారిని కాపాడుతూ బలపరుస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఈరోజు మనము ఏం చేయాలంటే విమోచకుడిని మన ఇంట తెచ్చుకోవాలి. సో విమోచకుడు మన ఇంటికి రావాలంటే, మన బ్రతుకులకు రావాలంటే ఏం చేయాలి? దుర్మార్గతను, పాపాన్ని, పాపిష్టి తనాన్ని, ఆలోచనలు మన గుడారంలో, మన ఇంటిలో, మన ఒంటిలో, మన బ్రతుకు లేకుండా తొలగించి వేసి యథార్థవంతుడవై దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన బలపరుస్తాడు. తన ఆత్మచేత మనం ముద్రిస్తాడు, ఆత్మచేత మనం నడిపిస్తాడు, ఆత్మచేత మనం బలపరుస్తాడు, ఆత్మచేత మనం నింపబడి బ్రతుకుతూ ఉన్నప్పుడు దైవిక సంబంధం ఆలోచనలతో ఏమున్నా లేకపోయినా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆనందం ఉంటుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు సంతోషం ఉంటుంది, లేకుంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఎప్పుడు కూడా పరిశుద్ధుల సహవాసాలు ఉండాలని కోరుకుంటారు. ఆత్మ లేకపోయిందనుకోండి, బైబిల్ చదివేది ఉండదు, వాక్యం వినేది ఉండదు, ఎవరి ఫోన్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చూసుకుంటుంటారు, ఏ రోజు కూడా మోకరిల్లరు. అది కష్టం రాని ప్రార్థన, ఎంత దుఃఖమన రాని ప్రార్థన చేయరు. ఫోన్లు అయితే చూసుకుంటూ ఆ పాటలు వింటూ ఈ పాటలు వింటూ ఆ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆత్మచేత నింపబడితే శ్రమ రాగానే దేవుని సన్నిధిలో మోకరిల్లుతారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈరోజు ఆయనతో మనం చేసే నిబంధన ఏంటంటే, మన మీదున్న ఆత్మ ఆల్రెడీ మనల్ని రక్షించబడినప్పుడే వాగ్దానపు ఆత్మచేత ముద్రించాడు. అయితే ఆత్మ వెడబాసిందేమో తెలుసుకోవాలి. అది సంసోను ఎప్పటి వల్ల విరజిమ్మాడలేదా? కానీ ఆత్మ ఉందా? ఉంది అనుకున్నాడు. నన్నేం చేస్తుంది, నాకు బలం ఉంది, ఈ తాళ్ళు ఏం చేస్తాయి, ఈ సంఖ్యలు ఏం చేస్తాయి అని ఎప్పటి ఎట్లు ఉందనుకుని భ్రమలో బ్రతుకుతున్నాం. అట్లా బ్రతకకుండా ఉందో లేదో పరిశీలించుకొని ఇప్పటి వరకు నీతిగా బ్రతుకుతున్నామా, మన బ్రతికి ఆలోచనలో ఈ వాక్యానుసారమా కాదా, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నామా, మన మాటలు, మన చూపులు, మన తలంపులు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని వాక్యపు వెలుగులు మనం అర్థం చేసుకుంటే ఆత్మచేతాన్ని మనం ముద్రించబడ్డామా, ముద్రించబడుతున్న ఆత్మచేత నడిపించబడుతున్నామా, మన హృదయంలో మన బ్రతుకులు దేవుని మాటలు ఉన్నాయా, ఉంటే కాపాడబడుతూ మన జీవితం, మనము మన బిడ్డలు కూడా కాపాడబడుతూ నిత్యం ఎవరి నోట అయితే ఆయన మాటలు ఉంటాయో అంటాడు అక్కడ తొలగిపోవు, ఇంకా ఎన్నడూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి మనం? ఒకటి, దుర్నీతిని, దుర్మార్గాన్ని, పాపాన్ని, పాపిష్టనాన్ని మన ఇంట మన వంట ఉండకుండా దాన్ని మళ్ళిస్తే ఆయన మన ఎద్దకు వస్తాడు. మన ఎద్దకు వచ్చి తన ఆత్మచేత ముద్రిస్తాడు. ఆత్మచేత ముద్రించబడిన తర్వాత ఆత్మ సంబంధించిన సంగతులను మనకు బోధిస్తూ మనం నడిపిస్తాడు. ఆ మాటను మన నోట ఉంచుతాడు, మన ఇంట ఉంచుతాడు, మన హృదయంలో ఉంచుతాడు. అలా ఉంచబడి మనం నడుపుతున్నప్పుడు ఆయన కాపుదల్లో మనము బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఇలాంటి ఉన్నతమైన శ్రేష్టమైన విశ్వాస జీవితాన్ని మనందరికీ దయచేయునుగాక. అలాంటి వాటి కోసం మనం ప్రయాసపడుదుము గాక. లోక ఇచ్చలను బట్టి కాకుండా, లోక కోరికలను బట్టి కాకుండా దైవ సంబంధమైన నీతిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుదుము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం నిబంధన ఆత్మతో నువ్వు నింపబడ్డావా, నడిపించబడుతున్నావా? లౌకిక ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా? నిన్ను నడిపించే, నిన్ను ప్రేరేపించే ఆలోచన ఎవరిది? నీలో ఉన్న పరిశుద్ధాత్మనిదా, లేకుంటే నీలో ఉన్న లౌకికాత్మదా? ఎంతకాలం మనం బతుకుతామో తెలియదు, ఏ రోజు మన మరణమో మనకు తెలియదు. కానీ ఈ క్షణమైన 10 సంవత్సరాలైనా ఒకటే ఆలోచనతో మనం బ్రతకడం నేర్చుకుందాం. ప్రభువా, ఈ జీవితం నీది, మా హృదయం నీ ఆలయం, పరిశుద్ధాత్ముడు నివసించడానికి మీరు మాకు అనుగ్రహించింది.
కానీ ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంలో అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, చెడుతనాన్ని, పాపాన్ని ఉంచుకున్నాం కాబట్టే లౌకిక సంబంధమైన ఆత్మచేత ఏడవబడుతూ ఇంకా దుఃఖంలో, వేదనలో, లోక సంబంధమైన స్నేహాలతో, లోక సంబంధమైన ప్రేమలలో, లోక సంబంధమైన చెడు స్నేహాలలో ఇరుక్కుపోయి ఇది మామూలే కదా, ఈ వయసులో తప్పదు కదా, ఏం చేద్దాం, ఇరుక్కుపోయాం అనే వాటి నుంచి విడిపించబడలేక చాలామంది అలా నడుస్తున్నారు. తండ్రి, వాటి నుంచి విడిపించండి. ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకోగలిగినటువంటి వాగ్దానపు ఆత్మచేత ముద్రించండి. ఆ ఆత్మచేత బలపరచండి. మా బ్రతుకు మూలంగా మీరే కనిపించాలి నాయన. నీ చిత్తం, నీ ఉద్దేశం తెలియచేయబడాలి. మేము ఆత్మచేత నింపబడ్డవారమని మా మాటలు, మా క్రియలు, మా పద్ధతులు, మా అలవాట్లు అనేకులకు అర్థమవ్వాలి. మేము వేటికి దూరంగా ఉంటున్నామో, వేటిని విసర్జించామో, వేటిని కాదనుకొని బ్రతుకుతున్నామో సాక్షార్థకరంగా మా జీవితం అనేకులకు తెలియాలి. అలా బ్రతకాలంటే నీ ఆత్మచేత నింపబడాలి. అలా ఆత్మచేత నింపబడి బలపరచబడే ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. సౌలులాగా ఎడబాసిన, బాగా ఉంది కదా అని భ్రమలో బ్రతుకున్నట్లుగా కాకుండా, సంసోనులాగా వదిలిపోయినా ఉందనుకొని బ్రతికి విరజిమ్మేలాగా కాకుండా, తప్పు తెలుసుకొని నింపబడి పరిశుద్ధతలో కొనసాగే ఉన్నతమైన భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. విమోచకుడు వచ్చును, అవును, ఎవరి యుద్ధకు వస్తాడో ఒక సత్యాన్ని మాకు నేర్పారు. ఆ రోజు ఆ దినమందే ఉపవాసం ఉన్నారు, ఆ దినమందే వారి యుద్ధకు వచ్చారు. ఆ దినమే ఎందుకు అంటే వాళ్ళు పాపాన్ని వదిలిపెట్టారు, పాపాత్మలను ఒప్పుకున్నారు. నీ రక్షణ కోసం వాళ్ళు ప్రార్థించారు. మేము ప్రార్థిస్తాం కానీ ఒప్పుకోం, ప్రార్థిస్తాం కానీ వదిలిపెట్టాం, కాబట్టి మా యుద్ధకు మీరు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుని, ప్రభా నాలో ఉన్న బలహీనత ఇది, నీకు వ్యతిరేకంగా చేసిన తప్పు ఇది ప్రభా, నన్ను క్షమించు, తొలగిస్తున్నాను ప్రభా, తీసివేసుకుంటున్నాను, ఇక మీదట మీరు నాతో ఉండండి నాయన, నీ కాపుదల్లో నేను క్షేమంగా ఉంటాను, సురక్షితంగా ఉంటాను, నీ కాపుదల్లో ఏమున్నా లేకపోయినా మీరున్నారు కదా చాలు నాయన అనుకొని బ్రతకగలిగినటువంటి ఆత్మ సంబంధమైన వివేచనతో కూడినటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండడం, దేవుడు చాలు, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది ఆయన చిత్తమే ఇంతలో ఉంచడం, ఈ విధంగా ఉంచడం అనుకుంటూ ఎప్పటికప్పుడు నీ చిత్తాన్ని పరిశీలించి తెలుసుకుంటూ ఆత్మ ద్వారా నీ ఆజ్ఞలను మా హృదయంలో కలిగి ఉంటూ నీ చిత్తానుసారంగా బ్రతికే ఒక దావీదులాగా మమ్మల్ని మార్చండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా. మా బ్రతుకులో మరొక సంవత్సరం దాటిపోవచ్చుండగా నాయనా మీరు మమ్మల్ని దర్శించండి, మా బ్రతుకులను మార్చండి నాయన, మా జీవితాలను బాగు చేయమని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి బలపరచమని, ఆ విధంగానే ప్రభా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని, మరొకసారి రాజనను సాల్వేషన్ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, ఆ విధంగానే ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరం తీర్చి ముట్టి స్వస్థపరిచి, ఆ విధంగానే వాక్యం విన్న మమ్మల్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తిరిగి వెళ్ళుచుండ నీ సన్ని తోడుగా ఉంచమని, ప్రతి విషయంలో ఆత్మ సంబంధ వివేచనతో ముందుకు వెళ్ళగలిగిన కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ రాత్రికాల దీవంతో నింపమని, ఒకవేళ ఈ రాత్రే నీ రాకడైతే అయ్యా మా పాపాలు నీకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు అన్నిటిని క్షమించి ఎత్తబడే గుంపులు మమ్మల్ని చేర్చుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాత్రికాల దీవంతో నింపి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన సంఘమునకును, సంఘంలోని ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, వృద్ధులను మొదలుకొని చిన్న చంటి బిడ్డల వరకు కూడా తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.